సనాతన ధర్మంలో ఆరాధనకు, దీక్షలకు, మాలాధారణలకు, ఉపవాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై, స్వచ్ఛతపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అంటే మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వినియోగాన్ని కూడా నిషేధిస్తారు. వెల్లుల్లి, మాంసం, మద్యంతో పాటు వెల్లుల్లి ఉల్లిపాయల వినియోగాన్ని కూడా నిషేధిస్తారు అనే దాని వెల్లుల్లి ఉల్లిపాయలు శాకాహారం కారణం ఏమిటి, ఈ సమయంలో ఎందుకు నిషేధించారు అని ఈ వీడియోలో దాని గురించి మనము పురాణాల ప్రకారం సముద్ర మథనం జరుగుతున్న సమయంలో అమృత భాండం బయటికి పురాణాల ప్రకారము సముద్ర మథనం దేవతలు దానవులు అమృత భాండం బయటికి వస్తారు. అయితే దేవతలు దానవులు అమృతం గురించి పోటీపడి దేవతలకు అమృతం, అదే సమయంలో శ్రీ మహావిష్ణువు అప్పుడు మోహిని రూపాన్ని ధరించి దేవతలకు దేవుని రూపాన్ని ధరించి అప్పుడు దేవతల బాణులో కలిసి రాసం చేసి అమృతం దేవుని రూపాన్ని ధరించి దేవతలు గమనించి మోసం చేసి మహావిష్ణువు విషయం చెప్తారు. అది గమనించిన సూర్యచంద్రులు సుదర్శన మహావిష్ణువు ఆ రాక్షసుని తలను మొండము వేరు చెప్తారు. కానీ అప్పటికే కొన్ని చుక్కల అమృతాన్ని రాక్షసుడు తాగేస్తాడు. దీంతో రాక్షసుని తల తెగిన తర్వాత కూడా కొన్ని రక్తపు బిందువులు భూమిపై పడి ఆ ప్రదేశంలో వెల్లుల్లి ఉల్లి మొక్కలు పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగలు ఉపవాసం ఉన్నప్పుడు వెల్లుల్లి ఉల్లిపాయల నిషేధం ఉంది అని చెబుతున్నారు పండితులు. తీసుకోవడం వల్ల మనిషి మనసులో ఉత్సాహం, అహం, కోపం వంటి భావాలు వస్తాయని అభిప్రాయము.